హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది మన అమ్మల కాలం నాటి వంటకం అన్నమాట. రైస్ ఫ్లోర్ అప్పాలు. అందరూ చూసేయండి. ఇది చాలా ఈజీ రెసిపీ అన్నమాట. ఈవినింగ్ స్నాక్ టైం చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు పిల్లలకి కనీసం ఈ రైస్ ఫ్లోర్ అప్పాలు అంటే ఈ జనరేషన్ వాళ్ళకి అసలు ఎవరికి తెలియని కూడా తెలియదు. అప్పట్లో మన అమ్మలు చేసేవాళ్ళు అనమాట. నేను అదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను రైస్ ఫ్లోర్ ఒక 2 బౌల్స్ తీసుకున్నాను. ఒక చిన్న బౌల్తో ఆనియన్స్, మిర్చి, అల్లము, జీరా, నానబెట్టిన పచ్చిశనగపప్పు, సాల్ట్ ఇవన్నీ వేసుకొని వాటర్ వేసుకొని ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా చపాతీ పిండి ఇలాగా కలిపేసుకున్నాను అన్నమాట. ఇలా కలిపేసుకోవాలన్నమాట మంచిగా నీట్గా. అలా అని మెత్తగా కాదు, అలా అని గట్టిగా కాదు. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 4 or 5 స్పూన్స్. ఇంకా ఇప్పుడు కిడ్స్కి ఈ రెసిపీ అసలు తెలియని కూడా తెలియదు నాకు తెలిసి. నెక్స్ట్ మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఇలా మనకి ఏ సైజులో అయితే కావాలో ఆ సైజులో ఇలా బాల్స్లా చేసుకొని తీసుకున్నాను అనమాట. నేనైతే కొంచెం పెద్దగానే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా ఒత్తుకోవాలి అనమాట. ఆయిల్ తగినంత వేసుకొని ఇట్లా మంచిగా అనుకోవాలి అనమాట. నేనైతే ఇప్పుడే ట్రై చేస్తున్నాను. మమ్మీ ఉంటే చేస్తారు కానీ బాగా వచ్చినాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇట్లా ఆయిల్ పెట్టేసుకోవాలి. వత్తుకున్నాక ఈ డాట్స్ ఎందుకు పెడతారని నన్ను మాత్రం అడగండి, నాకు తెలీదు. అమ్మమ్మ వాళ్ళు పెట్టేవాళ్ళు కదా, అదే నేను ఫాలో అవుతున్నాను అనమాట. అందుకని పెట్టాను. నెక్స్ట్ ఇంకా మూత కూడా వేసేసుకున్నాను అనమాట చక్కగా. ఇంకా పొయ్యి వెలిగించేసి రెండో వైపు అస్సలు అయితే కాల్చుకోవసరం లేదు. కానీ నేనైతే కొద్దిసేపు అయితే అటు కూడా ఒక 5 or 10 minutes ఉంచాను అనమాట. క్రంచీగా ఎంతో టేస్ట్గా ఉండే మన రైస్ ఫ్లోర్ అప్పాలు రెడీ అయిపోయినాయి. ఎంతమందికి ఇష్టం